మిత్రమా, జీవితం విలువ ఏమిటో జీవితంలో గెలిచినవాడి కంటే ఓడినవాడికి ఎక్కువగా తెలుస్తుంది. ఆనందంలో పరిచయమైన స్నేహం కన్నా బాధలో పరిచయమైన స్నేహమే జీవితాంతం తోడుగా ఉంటుంది. నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగాను, నిద్ర లేచేటప్పుడు సంతోషంగాను ఎవరైతే ఉంటారో వాళ్లే నిజమైన కోటీశ్వరులు. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, అందరికీ మంచి చేసేవాడు ముందుగా చేస్తానని చెప్పడు, చేశాక నేనే చేశానని చెప్పడు. అలాంటి వారిని మనమే గుర్తించాలి. విత్తనం బలమైనదైతే ఎక్కడైనా మొలకెత్తుతుంది. అలాగే సంకల్ప బలం కూడా బలమైనదైతే దేనినైనా సాధిస్తుంది. మిత్రమా, ఈ రోజుల్లో ఏ బంధం కూడా గొప్పది కాదు. నీతో అవసరాలు ఉన్నంతవరకే ఏ బంధమైనా, ఏ బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే అవుతుంది. ఒక వ్యక్తి ఎంతటి మేధావి అయినా మరుక్షణం ఏం జరుగుతుందో తెలియని అజ్ఞాని అని గుర్తుంచుకో మిత్రమా. అబద్ధంలో ఉన్న భయం కంటే, తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది, నిజాయితీలో ఉండే గర్వం గొప్పది అని గుర్తుంచుకో మిత్రమా. ఆవేశంతో పరిగెత్తడం కన్నా ఆలోచనతో నడవడం ఎంతో మిన్న. నీ జీవితంలో ఎన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుందని గుర్తుంచుకో మిత్రమా. జీవితంలో కొన్నిసార్లు విలువైన గుణపాఠాలను విలువలేని మనుషుల వల్లే నేర్చుకుంటాము. మిమ్మల్ని నిర్లక్ష్యం చేసేవారి కోసం మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఒక చెట్టు పడినంత మాత్రాన అడవికి పెద్ద నష్టం జరగదు. నీకు ఒక ఓటమి ఎదురైనంత మాత్రాన నిజమైన సంకల్పం దెబ్బతినదు. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనస్సు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. నీవు మొదటి అడుగు వేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించు. కానీ అడుగు వేశాక 100 మంది పట్టి వెనక్కి లాగినా వెనుతిరిగి చూడకు. చీకటిలో దారి వెతకడం, ఎడారిలో నీరు వెతకడం, విశ్వాసం లేని వ్యక్తి మనసులో నమ్మకం కల్పించడం చాలా కష్టమని గుర్తుంచుకో మిత్రమా. మాటకు మాట మాట్లాడేవారు మేధావులు కాదు. ఏమీ తెలియనట్లుగా మౌనంగా నిలబడి వినేవాళ్ళు మూర్ఖులు కాదు. మంచివాడు మహారాజు అయినప్పటికీ కష్టాలు తప్పవు. నీతిపరుడు నిజాయితీగా బ్రతికినప్పటికీ నిందలు తప్పవు. మీరు చేసిన కృషికి అవకాశం తోడైతే దాన్నే అదృష్టం అంటారు. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, నిజాయితీగా ఉండుగాని నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండుగాని మాటపడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరమున్న చోట నీ కోసం నువ్వు వాదించు. మన కోసం ఎప్పుడూ ఎవ్వరూ రారని గుర్తుంచుకో మిత్రమా. జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేమో. కొందరి నిజస్వరూపం, మనస్తత్వం బయటపడతాయి. అవి మొదట బాధని ఇచ్చినా సరే జీవితాంతం ఏడవవలసిన బాధను దూరం చేస్తాయి. మంచితనంతో ఉండాలి, మంచి మనస్సుతో ఆలోచించాలి. ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. మన సమస్యలకు సమాధానం మన దగ్గరే ఉంటుంది. ఎదుటివారి దగ్గర ఉండేది కేవలం సలహా మాత్రమే అని గుర్తుంచుకో మిత్రమా. కొందరి వయస్సు చిన్నదే అయినా వాళ్ళు జీవితంలో మోసే బరువు మాత్రం చాలా కష్టమైనది. అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి. కొండంత తెలిసినా రవ్వంత తెలిసిన వాడిలా ఉండాలి. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ నేర్చుకోవాలి. మన జీవితం మనకు ఏదీ నేర్పించదు మిత్రమా. ఈ మనుషుల ద్వారానే నేర్చుకోవాలి. పడిపోతానని భయపడితే నడక రాదు. ఓడిపోతానని భయపడితే
విజయం రాదు. భయం వీడి ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది. నీ జీవితానికి నువ్వే గురువు. ఎలా మలుచుకోవాలి అన్నా, ఎలా మార్చుకోవాలి అన్నా నీ చేతిలోనే ఉంది మిత్రమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు, ప్రతి మనిషి గుండెల్లో ఉండే మానవత్వం. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, అది మన మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా దైవ నిర్ణయమని భావించు, అప్పుడే ప్రశాంతంగా ఉంటావు. ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో తృప్తి పడుతూ జీవిస్తే జీవితం అనేది ఆనందంగా ఉంటుంది. శరీరంలో లోపముందని బాధపడకు మిత్రమా, మనసులో లోపమున్నవారే చాలా హాయిగా బ్రతికేస్తున్నారు ఈ లోకంలో. సహాయం అనేది ఎదుటివారి పరిస్థితిని చూసి చెయ్యాలి, వారితో మనకుండే అవసరాన్ని బట్టి కాదు. అందంగా ఉన్న వారితో కన్నా మనల్ని ఆనందంగా ఉంచే వారితోనే మన జీవితం సంతోషంగా ఉంటుందని గుర్తుంచుకో మిత్రమా. ఒక తప్పు నుంచి మనం ఏమీ నేర్చుకోకపోవడమే అసలైన తప్పు. బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి, కానీ బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీనత పడుతుంది. గెలుపు వెనుక పరిగెత్తడం మాని ప్రయత్నం వెనుక పరిగెత్తు, అప్పుడే గెలుపు నీ వెనుక పరిగెడుతూ వస్తుంది మిత్రమా.